ఐటీ డెవలప్ చేసినట్టు ఏపీని కూడా డెవలప్ చేయడానికి చాలా కృషి పడుతున్నారు. ఐటీని డెవలప్ చేయడానికి నారా లోకేష్ గారు అయితే అబ్బో వామ్మో రెడ్ బుక్ అని ఏదో సృష్టించారు బాబోయ్. దాంట్లో తీసినట్టు ఎవరిని తెలియదు అసలు. రెడ్ బుక్ అని సృష్టించారు నారా లోకేష్ గారు. మస్తు ఐటీ హబ్ అయితే డెవలప్ అయిపోతున్నా మా ఏపీకి. అది మా పవన్ కళ్యాణ్ ఉన్నంత వరకు మా ఏపీకి ఏం దిగులు లేదు. పవన్ కళ్యాణ్ సీఎం అయితే ఇంకా తిరుగు లేదు. ఏపీని ఏలేదు చూపించడానికి ఎవరు ఉండరు. ఇంకా అది నారా లోకేష్ సీఎం అవడన్నా ఐటీ హెడ్ ఉంటే డెవలప్ అవుతాడు అంతే. ఏపీ సీఎం అయితే పవన్ కళ్యాణ్ మస్తు అదే కుదిరిద్ది అంతే. నారా చంద్రబాబు నాయుడు గారికి అయితే గవర్నర్ పోస్ట్ ఇస్తారు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. అది సీఎం అయితే మా పవన్ కళ్యాణ్ అవుతాడు. అది ఐటీ హబ్కి అయితే మా నారా లోకేష్ అవుతాడు. డిప్యూటీ సీఎం ఏంది అంటే నారా చంద్రబాబు నాయుడు గారికి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి గవర్నర్ పెద్ద పదవి వస్తే ఆయన వెళ్ళిపోతాడు. సీఎం అయితే మన కొనిదెల పవన్ కళ్యాణ్ గారు అవుతారు. ఇంకా డిప్యూటీ సీఎం ఎవరు అవుతారు? ఇంకా ఎవరున్నారు? ఎవరు లేరు. ఇంకా మన నారా లోకేష్ గారు అవుతారు. ఇంకా మీకు ఎవరైనా నా కొడుకు కావాలనుకుంటారు కానీ వేరే లేదన్నా. నువ్వు పదవి వస్తే నువ్వు వెళ్తావు కానీ మా కొడుకు ఏమవుతాడు మన వాళ్ళు చెప్తామా? అంటే ఎవరి వల్ల వచ్చింది అనేది, ఎవరి వల్ల ఓట్లు పడ్డాయి, ఎవరు కూటమితో బలపడింది అనేది మర్చిపోకూడదు. ఇప్పుడు మూలాలు మర్చిపోకూడదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ కూటమయ్యారు, అందుకని ఎక్కువ పడ్డాయి ఓట్లు. అది మీకు తెలుసు, మాకు తెలుసు. అది అందుకని కూటమి ప్రభుత్వం బాగా స్థాపించబడింది. అది యాజ్ ఇట్ ఈజ్ జేఎస్పీ పార్టీకి పడాల్సిన ఓట్లు కూడా తెలుగుదేశం పార్టీ పడింది. ఎందుకంటే అక్కడ తెలుగుదేశం పార్టీ స్థాపించింది కాబట్టి. అది జగన్ గారు మళ్ళీ పాదయాత్ర అంటున్నారు. పాదయాత్ర చేసుకుని ఏ యాత్ర చేసుకుని ఇంకా హైవే యాత్ర ఏదో యాత్ర చేసుకోమని చెప్పు. అది మాత్రం ఏం ఫాల్తూ ఫరక పడదు. లాస్ట్ ఎలక్షన్ అప్పుడు పాదయాత్ర చేసుకోమని అన్న. కాడు జీవితంలో కాడు అన్న. వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళే మన తెలుగుదేశం పార్టీలోకి జాయిన్ అయినప్పుడు ఇంకేం పడతాయి అన్న ఓట్లు? లేదన్న, ఎవరు అధికారంలో ఉన్నా కానీ ప్రజాస్వామ్యాన్ని బట్టి ఉండిద్ది అన్న. మనకి ప్రజలకు ఏం మంచి చేస్తున్నావు అని చూస్తారు ఎవరైనా కానీ. నువ్వు పార్టీలు మారు, పాదయాత్రలు ఎవరికి ఎక్కువ అన్న, అంతే కదా. జగన్ గారు డెవలప్మెంట్ చేయలేదంట. జగన్ అన్న డెవలప్ చేశాడు, 99% ఇచ్చాడు. అర్థమవుతుందా? మనం ఎంత చేసామనేది ఎవరికి ఉపయోగం లేదు. మనకేంది కావాలంటే ప్రజల్ని ఎవరికి ఎక్కువ హామీలు ఇస్తున్నాడు, ప్రజలకి ఏమి ఎక్కువ చేస్తున్నాడు, అది కావాలి మనకి. నువ్వు పార్టీ స్థాపించు అంటే ఆయన చేసే పాదయాత్ర వల్ల యూజ్ ఉండదు అంటారా? యూజ్ ఉండదు.